కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షించారు. సుమారు 150 ఎకరాల్లో మహానాడు జరుగుతోందన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మహానాడును జరుపుతామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఇది కార్యకర్తల పండుగని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి దీపిక ఫేస్ టు ఫేస్. మనము మహానాడు వేదిక ఎక్కడైతే జరగబోతుందో కడపలో ఉన్నాము. ప్రస్తుతం సభా ప్రాంగణం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర నుండి చిత్తూరు ఎమ్మెల్యే అయిన మనకి పులివర్తి నాని గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఈ సభ అనేది. నమస్తే నాని గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మొత్తానికి ఈరోజు కడపలో మనం మహానాడు నిర్వహించబోతున్నారు. చాలా భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది? సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అండి. గతంలో ఎక్కడ జరగని విధంగా 43 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీలో ఈరోజు ఫస్ట్ టైము ఈ కడపలో ఆ విధంగా జరుగుతుందండి. ముఖ్యంగా కార్యకర్తల పండగ అనేది మహానాడు. ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఎవరికి కానీ అన్ని రకాల సదుపాయాలు కానీ అన్ని రకాల వసతులు కానీ కరెక్ట్గా ఉన్నాయి. సో మొత్తానికి అంటే ఇక్కడ ఈ మహానాడుని దగానాడు అని చాలామంది అంటే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అంటే వాళ్ళ కామర్లు వస్తే పచ్చ కామర్లు అందరికి వచ్చినట్టు లెక్క. వాళ్ళ గురించి మాట్లాడేది వేస్ట్ అండి. ఇది మా పండగ వాతావరణం. మా పండగ వాతావరణంలో మా కార్యకర్తలను చూసుకుంటూ మేము ఉంటే చాలు. వాళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏ విధంగా 11 సీట్లకి అయ్యారో నెక్స్ట్ ఇంకా అది కూడా రాదండి వాళ్ళకి. మొత్తానికి 6 సీట్లకే పరిమితం కూడా కారు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. 100% అదే వాళ్ళు మీకు క్లారిటీ చెప్తున్నా అండి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కడపలో జరుగుతూ ఉందంటే దానికి కారణం వాళ్ళ యొక్క నిరంకుశత. వాళ్ళు ఈ రోజు కూడా మార్పు లేని దానివల్ల జరుగుతూ ఉంది. ఇక్కడే ప్రజానీకం కూడా మాకు అన్ని రకాల అందుబాటులో ఉన్నారు, అన్ని రకాల మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉందండి. అంటే ఇప్పుడు మనం 11 సీట్లు రావడానికి కొంచెం కారణం చూసుకుంటే హూ కిల్డ్ బాబాయ్ అంటే ప్రజలందరికీ తెలిసింది. ఎవరు చంపారో అనే దాంట్లో కూడా ప్రజలు దానికోసమే ఓటేశారు. రేపొద్దున మనకు కూడా ఇలాంటి గతే పట్టేలాగా చేస్తారు జగన్ ప్రభుత్వం వస్తే అని చాలామంది ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితి. అంటే అందరికి తెలిసింది. దీన్ని మీరు ఓకే అంటారంట? 100% అండి. ఇదొకటే కాదండి, వాళ్ళ బాబాయిని చంపింది ఒకటే కాదండి. అన్ని రకాలుగా ప్రజలైతే ఏ విధంగా అవస్థలు పడినారో అన్ని అవస్థలకు వైసీపీ కారణం కాబట్టి అందరూ తెలుసుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు ప్రశాంతతగా. అదే కావాలని కోరుకున్నారు. అదే విధంగా మేము ఉన్నాం. ఇంకా బాగుంటుందండి. ఎలాంటి తీర్మానాలు తీసుకునే అవకాశం ఉందండి? అది పార్టీ పెద్దలు తీర్మానాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి పులివర్తి నాని గారు అయితే చెప్తున్నా క్లారిటీగా చెప్పారు. ప్రజలు ఎలాంటి అంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవడంలో కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ప్రజలకి ఎవరు చంపారు ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈసారి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు. అలాగే కడపలో మాత్రం ఈసారి ఏర్పాట్లు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సభ ఇంకెప్పుడు చూసుండరు అనే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక సభలో ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారో అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అది పార్టీ అధినేత నిర్ణయించుకునే దాన్ని బట్టి ఇప్పటికే ఆయన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.